మన సంఘములో కానీ ఏ సంఘములో పోయినా ఆడపిల్లలకు చెప్పే మాట ఒకటే, అమ్మా నువ్వు పెళ్లి కానంత వరకే చర్చిలో పోయేది, పెళ్లి కానంత వరకే సండే స్కూల్లో ఉండేది, పెళ్లి కానంత వరకే చర్చిలో ఏ పనైనా చేసేది. ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు పెళ్ళైన తర్వాత నీ భర్త వాడు సరైనడైతే పర్లా, వాడు తరం తప్పిన వాడైతే వాడు ప్రార్థనకు రాడు, నువ్వు ప్రార్థనకు పోనే. నీకు 66 పుస్తకాలు వచ్చినా 66 వంటలు వచ్చా రాదా అని అడుగుతాడు. నీకు 10 ఆజ్ఞలు వచ్చా రావా అని అడిగేది పోనిచ్చి నువ్వు 10 కురాలు చేస్తావా లేదా అని అడుగుతాడు. అర్థమవుతుందా? నీకు శిష్యుల పేరు వచ్చా రాదో తెలియదు కానీ మా ఇంట్లో కుటుంబీకుల పేర్లన్నీ గుర్తుపెట్టుకొని చెప్తాడు వాడు. ఎలాంటి వారికి మనం చోటిస్తున్నామో చూడాలి. పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథములో నుండి మనం చూద్దాం. మొదటిగా ఎలాంటి వారికి మనం చోటిస్తున్నాం మన ఆధ్యాత్మికమైన జీవితంలోనికని ఒకసారి మనం యోచించుదాం, ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1వ చరణం నుండి మనం దేవుని వాక్యాన్ని చదువుదాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. ఎవరితను? సంసోన్. మహాబలము కలిగినటువంటి వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి, తల్లి గర్భంలో నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని చేత ఎంచుకోబడిన వ్యక్తి, న్యాయాధిపతి అయినటువంటి ఇతను. అంటే దేవునిలో ఆధ్యాత్మికమైన స్థితిలో అతడు ఒక టాప్ లెవెల్లో ఉన్నాడు. కానీ అతడు ఒక స్త్రీని చూశాడంట. ఆ స్త్రీ ఎక్కడ ఉందంటే తిమ్నాతులో ఉంది. ఆ తిమ్నాతులో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరికి సంబంధించిందంటే ఫిలిష్తీయులకు సంబంధించిందంట. ఎవరండి ఈమె? ఆ పేజీ పక్కన తిప్పండి, పేజీ పక్కకు తిప్పండి, పైన మాట చదువుదాం ఒకసారి. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. చూడండి, ఎక్కడైనా గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన గోత్రాల వారిని ఏలినట్టుగా చరిత్ర ఉంది. కానీ ఇక్కడ ఫిలిష్తీయులే ఇశ్రాయేలును ఏలుతున్నటువంటి కాలం కనబడతా ఉంది. క్వైట్ ఆపోజిట్ లో ఉంది. అయితే ఇతడు ఎవరిని వివాహము చేసుకోవాలనుకున్నాడు? 14వ అధ్యాయము 2 గల మాట. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో చెప్పాడంట. వెరీ గుడ్, చాలా మంచిది. ఈ రోజు ఉన్న యంగ్స్టర్స్ ఏమంటారంటే, ఏదో ఒక రోజు ఏదో ఒక ముహూర్తాన్ని చూసుకొని, అప్పుడప్పుడు మన పిల్లలు అంటారు, ఏదో ఒక ముహూర్తం చూసుకొని, ఏదో మంచి సమయం చూసుకొని, మా నాన్న మా అమ్మ మూడు చూసుకొని నేనేం చేస్తానంటే తప్పుమని నా హృదయంలో అంతకాలం లోతుగా దాగి ఉన్నటువంటి విషయాలన్నీ బయటికి కక్కేస్తా అంటది. అలాగే సంసోన్ కూడా చెప్తాడంట వాళ్ళ మమ్మీకి, మమ్మీ నేను ఫిలిష్తీయుల అక్కడ ఒక స్త్రీని చూశాను, తిమ్నాతు ఊరిలో ఉంది, వెరీ బ్యూటిఫుల్ ఉమెన్, చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది, నా మనసుకు నచ్చింది అని చెప్పిందంట. వాళ్ళ అమ్మ అడిగిందంట, నానా నువ్వు న్యాయాధిపతిగా ఉన్నావు కదా, దేవుడు నిన్ను తల్లి గర్భంలో నుండి నాజీరు చేసి పెట్టాడు కదా, నువ్వు చాలా సపరేట్ కదా, చాలా ప్రీషియస్ కదా, చాలా గొప్పవాడివి కదా, నువ్వు ఫిలిష్తీయులను చేసుకోవడానికి నీకు ఎలా ఆలోచన వచ్చింది? ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పిందంట. చదవండి 3వ మాట. వారు నీ స్వజనుల కుమార్తెలలో, అంటే తల్లిదండ్రులు చెప్తున్నారు సంసోనుకు, వారు నీ స్వజనుల కుమార్తెలలో గాని నా జనులలో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. చూడండి ఏమని చెప్తుందంటే ఆ తల్లి, అయ్యా సున్నతి లేనటువంటి వారిని నువ్వు తెచ్చుకొని ఏం చేసుకుంటావు? ప్రార్థన పోయేదాన్ని నువ్వు, వాడు వేరొక సాడికాడి పోయేవాడు వాడు, ఎందుకు నీకు వానికి పొత్తు? అర్థమవుతుందా? నీకు సిగరెట్ కంపంటేనే నచ్చదు, అలాంటిది సిగరెట్ తాగేవాడిని చేసుకుంటాలే, ఏమవుతుంది మానుపుకుంటాలే అంటావు. నువ్వు మానుపుకోలే, కుదిరితే నువ్వే కూర్చొని తాగుతావు. అర్థమవుతుందా? అపవాది అంత ఈజీగా మారడు. దేవునికి భయపడేవాడు దేవుని వాక్యానికి భయపడతాడు. దేవుడు చూస్తున్నది పక్కన పెట్టు, ఈ మాట హృదయానికి గుచ్చుకుంటుంటుంది, నొచ్చుకుంటుంటుంది అన్ని నిమిషాలలో. అక్కడ అంటున్నాడు, ఆ తల్లి అంటుంది, నానా నువ్వు ఫిలిష్తీయులలో చేసుకోవడం ఏంటి? సున్నతి లేనటువంటి వారిని మనం తెచ్చుకోవడం ఏంటి నానా, మనకెందుకు నానా అని వాళ్ళమ్మ చెప్తుంది. అందుకు సంసోన్ ఆమె నాకు ఇష్టమైనది. ఏంటంటే ఆమె నాకు ఇష్టమైనది. స్వరం తెరిచి చెప్తారా పిల్లలారా గట్టిగా? ఆమె నాకు, అవును నువ్వు నాకు ఇష్టం అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు నాకు ఇష్టము, అప్పుడు వాడి ఇష్టం, ఇప్పుడు నువ్వు ఇష్టం, రేపు మరొకటి ఇష్టం. ఏంటండి ఇది? అయ్యా అతడు సున్నతి లేనివాడు. ఆ తల్లి నువ్వు ఇష్టపడడం తప్పని చెప్పట్లేదు. వాస్తవానికి
దైవజనులు ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్తే వాళ్ళు ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో నెగిటివ్ ఆలోచనలు ఉన్నంత వరకు నెగిటివ్గానే తీసుకుంటారు, మంచి నిర్ణయం తీసుకోరు. కొంతమంది ఎందుకు చెప్తున్నాడని ఆలోచన చేసుకునే వాళ్ళు లేరు. ఆ తల్లి నువ్వు తెచ్చుకోవడం తప్పని చెప్పలా, నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పని చెప్పలా. ఏమని చెప్తుందంటే సున్నతి లేని వాళ్ళను దగ్గరికి వెళ్ళి మనకు వాళ్ళకు పొత్తు కుదరదు కదా నాన్న, వాళ్ళని తెచ్చుకొని మనమేం చేస్తాం నాన్న, వద్దు నాన్న అని చెప్తుంటే ఏంటమ్మా, నీ తల్లిదండ్రులు నిన్ను మందిరంలో ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేసి నీకు పేరు పెట్టి ఎన్ని చేశారో తెలుసా, ఎన్ని చేశారో తెలుసా. పిల్లోడు జబ్బుతో ఉంటే ఎక్కడికి తీసుకెళ్లారు? మందిరానికి తీసుకెళ్ళావు. నీ బిడ్డనేమో మందిరానికి తీసుకుపోతున్నావు, నువ్వేమో పరవాడితో ఇష్టపడతావు. పరవాడంటే వాడు దేవుని బిడ్డను కానటువంటి వాడిని ఇష్టపడతావు, అన్యుణ్ణి ఇష్టపడుతున్నావు. ఎంతవరకు ఇది కరెక్ట్ అంటావు? ఎందుకు ఈ రకంగా ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నావు? విశ్వాసికి విశ్వాసే అర్థమై చావట్లేదు ఈరోజు. ఏంటండి విశ్వాసికి? నిజమా కాదా? ఒక సంఘములో విశ్వాసులందరూ ఉంటారు, ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా చేస్తుంది అపవాది. ఒక విశ్వాసి అవిశ్వాసిని అన్యుణ్ణి వివాహం చేసుకుంటే ఎలా అండర్స్టాండింగ్ వెళ్ళిపోతావు? చాలామంది సిస్టర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, చాలామంది బ్రదర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, అన్న నేను అనవసరంగా చేసుకున్నానన్న, ఆమె మారలేదు, ఆమె పద్ధతులు మారలేదు, ఆమె మళ్ళీ నన్ను ఎక్కడ తీసుకెళ్ళిందంటే విగ్రహాల వైపు తీసుకెళ్ళిపోయింది, లోకం వైపు తీసుకెళ్ళింది. మహాజ్ఞానము కలిగినటువంటి సొలొమోనే ఆ స్త్రీ వల్ల విగ్రహారాధికుడు అయిపోయాడు. కాలేదా? వాక్యము చదువుతున్నవే, రోజు తల కింద పెట్టుకుని నిద్రపోవడానికి అన్ను తీసుకుపోయేది బైబిల్లో ఉన్నటువంటి మాట నీకు చదవడానికి అర్థం కావడం లేదా? ఎవరిని నువ్వు వివాహం చేసుకోవాలో, ఎవరిని దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తమో కాదో నువ్వు పరీక్షించి తెలుసుకోవాలి కదా. యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానము చేయి, దాన్ని పరీక్షించమన్నాడు దేవుడు, మేలైన కార్యములు చేయమన్నాడు. అని ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నాం ఆలోచన చేయండి. శాంసన్ చేస్తున్నటువంటి పని ఇట్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. అతడు ఒక దేవుని బలం పొందుకున్నవాడు, దేవునిలో ఉన్నటువంటి వాడు, దేవుని కార్యాలు అతని ద్వారా జరగవలసినవి. ఎలాంటి వారిని ఎన్నుకోవాలి? అతను కూడా అలాంటి వారిని ఎన్నుకోవాలి. కానీ అలాంటి వారిని అతను ఎన్నుకోలేదు. ఇందాక చెప్పాను, నాకు XXL పట్టచ్చు, XL కూడా పట్టచ్చు కొన్ని బ్రాండెడ్ బట్టి. కానీ నేను ఎమ్ వేసుకుంటా అంటే ఒక చెయ్యి కూడా ఎక్కదు. ఒకవేళ నాకు ఎమ్ము పట్టింది అనుకోండి, XXL వేసుకుంటే ఎలా ఉంటుంది? పొలాలలో దిష్టి బొమ్మలు పెట్టింటారు, అలా ఉంటుంది. అర్థమవుతుందా? మనం కూడా ఒక పని చేసేటప్పుడు, ఒకటి ఏదైనా తెచ్చుకునేటప్పుడు, ఒకటి ఏదైనా మనం జీవితంలోకి, అది వివాహమైనా ఇంకొకటైనా ఏదోరైనా కానీ ఒకరిని మనం వివాహం చేసుకునే ఆలోచన ఉంటే అతడు మనకు సూటబుల్లా కాదా? హైట్ సరిపోయింది, అతను 5'5" ఉంటాడు, నేను 5'6" ఉంటా, నాకంటే ఒక 2 ఇంచు బెత్తడు ఎక్కువే, ఇబ్బంది ఏం లేదు. నేను తెల్లగా దోసకాయనట్టుంటానా, వాడు ఎర్రగా నేరేడు పండు, భలే ఉంటుంది మా ఇద్దరి కలరు. అవులే, కరెక్ట్, కలరే కదా ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఈస్ మోర్ దెన్ ఇంపార్టెంట్, నాట్ ఎ కలర్. అర్థమవుతుందా? ఏంటండి కలర్ చూసి ఇష్టపడినోడు, ఒకసారి నువ్వు 2-3 రోజులు ఎండలో తిరిగావనుకో, నల్లగా అయ్యావనుకో, నీ మొహం చూడు ఎట్టుందో, పక్కకు పో చూడు లేకుండా నీ మొహం చూపి ఆకు నాకు 2 రోజులు అంటాడు. అర్థమవుతుందా? నీ క్యారెక్టర్ చూడాలి. ఏం చూడాలమ్మా? క్యారెక్టర్ ఈస్ మోర్ దెన్ ఇంపార్టెంట్. దేవుడు ఒకే మాట అంటాడు, మనుషులు పై రూపమును చూస్తారు, యెహోవా అంతర్గతాన్ని చూస్తాడంట. ఎలా చెప్పగలుగుతావు ఇతడు నాకు కరెక్ట్ అని? ప్రార్థన చేసావా? అడిగావా? మోకాళ్ళొంగి ఉపవాసం ఉండి కనిపెట్టావా? దేవా ఇది నీ చిత్తమా కాదని అడిగావా? నువ్వు అడుగు పెట్టిన నిమిషమే కొన్ని నీకు వ్యతిరేకతలు వచ్చాయి, నీ ఇంట్లో వ్యతిరేకతలు వచ్చాయి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు వ్యతిరేకతలు వచ్చాయి. ఓహో, నేను వెళ్ళే మార్గం సరైనదా కాదా అని ఆలోచన చేయలేకపోయావా? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25 గల మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం
25. ఒకని మార్గము ఒకని మార్గము ఆని దృష్టికి యథార్థముగా కనబడును. ఎలా ఉంటదంటే చక్కగా యథార్థముగా కనబడును. అయినను తుదకు అది మరణమునకు చేరును. ఎక్కడి తీసుకెళ్ళిపోతుందంట? మరణమునకు. గమనించండి, యేసయ్య చెప్పిన మాటలు స్పష్టంగా ఆలోచన చేయండి. యేసయ్య ఒక మాట అన్నాడు, నానా తల్లి, ఇరుకు మార్గము గుండా ప్రవేశింప పోరాడండి అన్నాడు. ఇరుకు మార్గము గుండా ప్రవేశింప పోరాడండి అన్నాడు. కానీ విశాలమైన మార్గములో వెళ్ళమని ఎవరు చెప్పనే? విశాల మార్గము గుండా వెళ్ళువారు అనేకులు అన్నాడు. అనేకులు అంటే అందరిలాగా నువ్వు పోవడానికి కుదరదు. అప్పుడప్పుడు మనం దరిద్రమైన కంపారిజన్ చేసుకుంటాం. నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను స్టూడెంట్స్ని, ఏమని తెలుసా నాన్న, నువ్వు డాగా పిగ్గా లయనా అని అంటేనే వాడు ఏం తెలుసో తెలియదు కానీ నేను ఐ ఆమ్ ద లయన్ అంటాడు. ఐ ఆమ్ ద లయన్. ఎప్పటికీ లయన్గానే బ్రతుకుతుంది, లయన్గానే చచ్చిపోతుంది. కానీ లయన్ ఎప్పుడు గడ్డి తిని చచ్చిపోతే. సింహంలాగే బ్రతికితే దానికి ఒక అందం ఉంటుంది. కుక్కలాగే బ్రతకాల. అర్థమవుతుందా? నువ్వు పిల్లివైతే పిల్లిలాగే బ్రతకాల, నువ్వు పులివైతే పులిలాగా బ్రతకాలి. అంతేంటి? అలా కాకుండా పిల్లిపై పులేసుకెం వేసి వాతలు పెట్టుకుందంట, దెబ్బకు సచ్చి ఇరుకుంది. అర్థమవుతుందా? అర్థమైతే స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సాంసన్ చేసే పని ఏంటంటే, ఆయన పిల్లిని చూసి పిల్లికి పుల్లాగా అనుకుంటున్నాడు. పిల్లిని చూసి ఏమనుకుంటాడు? పులి అనుకుంటున్నాడు. కానీ అతని జీవితం నాశనానికి మొదలవుతుందని అతను తెలుసుకోలేకపోయాడు. ఆ చాప్టర్ అయిపోగానే మరలా మరొక స్త్రీ వచ్చింది. ఆమెనే దెలీలా. ఎవరండి? దెలీలా వచ్చింది. దెలీలా ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ ఆమె ప్రీ ప్లాన్డ్గా వచ్చింది. సాంసన్ దగ్గరికి ఆమె ఆలోచన, ఆమె దారి ఆమెకుంది. ఏంటండి? ఆమె దారి ఆమెకుంది. కొంతమంది ముందే ప్లాన్ చేసింటారు. ఉండేదే ఒక కొడుకు, ఉండేదే 2 అమ్మ నాయన, వాళ్ళు కూడా ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళు చచ్చిపోతే అప్పుడే చంపేసింటది. ఏం చేసింటది అంటే, నా వైపు గమనించాలి. అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఏం చేసింటది? వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతే ఉండే ఆస్తి అంతా వాందే కదా, ఇంకా వాందంటే నాదే కదా, వాడెవరు? నావాడే కదా. కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే ఈమె దారి ఈమెకు వేసుకొని ఉంటుంది ముందే. ఎలాంటి దారిలో ఉన్నామో చూడండి. దెలీలా కూడా అలాగే కనబడుతుంది. దెలీలా ఎలా కనబడుతుందంటే, ఆమెకంటూ ఆమె మార్గం ఉంది ముందే. ఆమెకంటూ ఆమె మార్గము ముందే వేసుకుంది. వెల్ ప్రీ ప్లాన్డ్గా వచ్చింది. చెప్పారు ఫిలిప్తీలు, నాయనా నువ్వు గనక చేసి పెడితే మాలో ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు ఎంత ఇస్తాము? 1000 దేనారాలు ఇస్తాం. చూడండి, తప్పండి. 16వ అధ్యాయం. అప్పుడు మాలో ప్రతివాడును 100 వెండి నాణెములు నీకు ఇచ్చిదమని చెప్పారు. ఆల్రెడీ ఆమెకు వచ్చింది, ఒక ప్లాన్తో వచ్చిందమ్మా. నేను ఈ పని చేస్తేది వస్తుంది, నేను చేసేది వస్తుంది అని ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఆ తల్లి వచ్చేసి దెలీలా వచ్చి సాంసన్ దగ్గర. సాంసను చూడండి, నా వైపు చూడండి, సింహాన్ని చీల్చగలిగిన వాడు. ఏంటండి? సింహాన్ని చీల్చగలిగిన వాడు. దవడ ఎముకతో 1000 మంది ఫిలిప్తీలు చంపినవాడు. నక్కల తోకలు ముడిపెట్టినవాడు. ఫిలిప్తుల యొక్క పంటలను నాశనం చేసినవాడు. అంత శక్తి కలిగినటువంటి ఆయన దెలీలా తొడ మీద పడుకొని నిద్రపోయాడంట. ఆమె తొడ మీద పడుకొని నిద్రపోయాడంటే హౌ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఎంతగా ఆయన ఆమెను నమ్మాడండి, ఎంతగా ఆమెను నమ్మాడు, ఎంతగా నమ్మాడో, ఎంతగా నమ్మి అసలు ఆమె జోగొడుతుంటే నిద్రపోవడం పక్కన పెట్టండి, ఆమె వెంట్రుకలన్నీ కత్తిరిస్తున్నా కూడా ఆయన చలనం లేదు. చీమ చిట్టుకంటేనే మనం లేచి కూర్చుంటామండి. కానీ అతన్ని ఎంత లాలించి పాలించి ఆ తల్లి నిద్రపెట్టింది ఒకసారి ఆలోచించి. ఈరోజు మనం ఆ స్థితిలో ఉండకూడదు తల్లి. ఒకరిని లాలించి పాలించి వారి నాశనాన్ని మనం దారి తీయకూడదు. ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల. ఈరోజు కోప్పడతారు. ఈరోజు నిజంగా చెప్తారు, యథార్థవాది లోకానికి చెడ్డవాడంట. మళ్ళీ ఒకసారి చెప్దాం, యథార్థవాది లోకానికి చాలా చెడ్డ. ఉన్నది మాట్లాడితే ఎవ్వరికి అసలు నచ్చదు. అబద్ధాలు, మోసం. కొంతమంది ఆడపిల్లలు అంటారు, అయ్యా
నాకు వేరే అతను ఇష్టపడుతున్నాడు అంటే బహుశా అతని క్యారెక్టర్ మంచిది కాదేనేమో అని మేము అంటాం. అమ్మ వినండి, బహుశా అతని క్యారెక్టర్ మంచిది కాదేమో అని మేము అంటాం. నీకేం తెలుసు? నాకు ఇప్పుడు 5-6 నెలల నుండి పరిచయం, ఏ రోజు కూడా ఒక్క చెడ్డగా నన్ను చూడలేదు, చెడ్డగా అనలేదు, నీకేం తెలుస్తుంది అంటావు. వాస్తవానికి ఒక ఆడబిడ్డ యొక్క హృదయం ఎవరికి తెలుస్తుంది? మీకు అర్థం కావట్లేదా? ఒక మగవాడి బుద్ధి మగవాడికి మాత్రమే తెలుస్తుంది, ఒక ఆడబిడ్డ బుద్ధి ఎవరికి తెలుస్తుంది? ఆడదానికే. నిజమా కాదా? మరి నువ్వేంటో మగాడి మాదిరి పెద్దగా స్టేట్మెంట్లు ఇస్తున్నావేంటి? మగాడి బుద్ధి ఎలాంటిదో, మగాడి ఏ సమయంలో ఎలా తప్పించుకుంటాడో మగవాడికి తెలుస్తుంది, నీకు తెలియదో. మీ నాన్న నీకు చెప్తాడు, అమ్మా మగవాడి బుద్ధి నమ్మాకు తల్లి, ఎందుకంటే నేను కూడా మగాడినే కదా. నీకు చెప్తాడా? నీ దగ్గర అన్ని నిజాలు చెప్తాడా? అమ్మా చెప్పడు. ఒక ఆడబిడ్డ బుద్ధి ఆడబిడ్డకు మాత్రమే తెలుస్తుంది, కానీ మగవాడికి తెలియనే. వాడు వచ్చి చెప్తాడు, రే ఆ బిడ్డ మంచిది కాదురా అని చెప్తాడు. వీడేమంటాడు, రే నాతో ఏ రోజు కూడా అటు అనేది కాదురా, నేను యాడికన్నా పోతానంటే ముందు 3 రోజులు వారం కిందనే అప్లికేషన్ పెట్టి సంతకం పెట్టించుకొని సీల్ వేయించుకొని పోతుందిరా నాతో. అంటే ఏంటి? ఎప్పుడో 2 నెలల ముందు పోవాలంటే ముందుగానే చెప్పేస్తుందంట. అప్పుడు ఈ ఆడ మనిషి అంటది, ఎక్కడ ఆ రోజు టక్కున చెప్తే నువ్వు కాదంటావని ముందుగానే అప్లికేషన్ పెట్టిందిరా ఎదవా అని ఆమె చెప్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ దెలీలా చాలా పన్నాగముతో వచ్చింది. ఆ పన్నాగములో సాంసోన్ తెలుసుకోలేడు. సాంసోన్ ఆమె ప్రేమకు ముగ్ధుడైపోయి ఆమె తొడ మీద పడుకొని నిద్రపోయేంత స్థితి వచ్చింది. ఆడవాళ్ళు 2 రకాలు. ఆడవాళ్ళు అనుకుంటే చక్కగా జోగొట్టి పడుకోబెడతారు, అదే ఆడవాళ్ళు మనిషికి నిద్ర లేకుండా చేస్తారు. ఎంత మంచోళ్ళో, దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మంచిదండి. దెలీలా ఆ తల్లి సాంసోన్ ఎంతగా అయిపోయిందంటే భయంకరంగా అతన్ని జుట్టు కత్తిరించేసి బాధ పెట్టడం ప్రారంభం చేసింది. మాటికి అడిగేదంట, మాటికి. అక్కడ ఒక మాట ఉంది, చదువు నాన్న. 16వ అధ్యాయం 15 గల మాట. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టము లేనప్పుడు. ఆడవాళ్ళు తక్కువ ఉపయోగించే వడ్డీది అనమాట. నీకు నా మీద గనక ఇష్టం ఉంటే ఇప్పుడే తాజ్మహల్ కట్టు, ఇదిగో నీకు నా మీద ఇష్టం ఉంటే ఇదిగో ఆ పైనుంచి కిందికి దుంకు. అపవాది కూడా ఏం చెప్పాడు? నీకు ఆకలి అవుతుంది కదా, నా వైపు చూడాలి, నీకు ఆకలి అవుతుంది కదా, ఇదే రాళ్ళు తీసుకొని రొట్టెలు చేసుకుని తిను. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే పైన దుంకు, నీ పాదములకు రాయి తగలకుండా వాడు వచ్చి కాపాడుతాడు, దేవదూతలు వచ్చని చెప్తున్నాడు. అంటే ఏమని? అపవాదే దుంకు, అపవాదే సావు, ఏమైనా చేసుకో అనే మాటలు ఎవరి నోట్లో వస్తాయి? అపవాది నోట్లో. కానీ ప్రభు అలా కాదనమాట. ఆయన మనల్ని బహుగా ప్రేమించబడి ఉన్నాడు. అందుకే ఆమె అంటుంది, చదవండి. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఎందుకు చెప్తున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉందో నాకు తెలుపకపోతివని అతనితో చెప్పేసింది. అంటేనే సాంసోను ఎందుకు వచ్చింది తిప్పలరా అని చెప్పి సనుక్కుంటూ గొనుక్కుంటూ చెప్పాడే కానీ హృదయపూర్వకంగా చెప్పలేదు. ఎప్పుడు కూడా ఒక పని మనసును చంపుకొని మనం చేయకూడదు. ఎప్పుడు కూడా మనసును చంపుకొని చేయకూడదు. చాలా జాగ్రత్తగా గమనించండి తల్లి. ఆయన ఆమెను ఎంతగా నమ్మాడంటే ఆమె అడుగుతున్న మాటలకు ఆయనకు విసుగు వచ్చేసిందంట. విసిగి అని మాట ఉంటుంది అక్కడ. విసిగి చావగోరెను. విసిగి అంటే ఏమని? ఈమెతో ఉండేదానికంటే చచ్చిపోయేది మేలు అనేంత విసుగు వచ్చిందంట. అంత విసుగు వచ్చేసిందంట. అప్పుడు ఆయన తన బలం ఎక్కడుందో చెప్పేశాడు. నీ వలన నీ భర్త ఎప్పుడు బలహీనుడు కాకూడదు. బయటికి వెళ్ళాడు, ఆయనకు చేతనైనంత మటుకు సంపాదించుకొని వచ్చాడు. అది 300 500 ఎంతో సంపాదించాడు. ఇంటికి వచ్చాడు, నీ చేతిలో పెట్టాడు. ఆ డబ్బు నీ చేతిలో పెట్టడం ఎందుకు? అతని జేబులో పెట్టుకుంటే సరిపోద్ది కదా. కానీ నీ చేతిలో పెట్టాడు.
ఎందుకు పెట్టాడు? నా కష్టపడేంత తీసుకొని వచ్చాను అనగానే నువ్వేమనొచ్చు? ఏవండి, మీరు కష్టపడింది చాలండి, ఈ వచ్చిన దాంతోనే మనం సంతోషంగా ఉందామండి, నాకేమొద్దండి, మనము పిల్లలు బాగుంటే చాలండి అని అంటే సరిపోతుంది. పెట్టావు నువ్వే, లోకంలోని ఖర్చు అంతా నువ్వే పెట్టావు, తెచ్చావు 300. ఇక్కడ చూడు, పక్కింటి ఆయన చూడు, ఆ ఎదురింటి ఆయన చూడు, వాళ్ళను చూడు, వాళ్ళు ఇల్లు కట్టారు, బండి కొన్నారు, అది చేశారు, ఇది చేశారు, నువ్వు ఉన్నావు గాజులు కట్టం అని ఎంతోమంది వారి భర్తలను నీచాతి నీచంగా మాట్లాడే తల్లులు ఉన్నారు. నీచాతి నీచంగా మాట్లాడే తల్లులు ఉన్నారు. గమనించే తల్లి, ఎప్పుడు కూడా నీ భర్త ఉంటేనే నీకు ఆశీర్వాదం. ఆనాటి కాలంలో సతీ సహగమనం అనేది ఉంది. భర్త చచ్చిపోయాడంటే నిన్ను కూడా కాళ్ళు చేతులు కట్టి సిదిమంటలలో పెట్టేవాళ్ళు. కానీ ఫర్ ఏ చేంజ్ దేవుని మహాకృప ఒక దైవ సేవకుడిని పంపించి ఆ సతీ సహగమనాన్ని దేవుడు పారదోలేలా చేశాడు. ఎందుకు తెలుసా? స్త్రీని దేవుడు ప్రేమించాడు కాబట్టి. దేవుడు స్త్రీని ప్రేమించాడు కాబట్టి. ఈరోజు నువ్వు ఉద్యోగాలు చేసుకున్నావు, వ్యాపారాలు చేసుకుంటున్నావు, హ్యాపీగా తిరుగుతున్నావు. కారణం ఏంటంటే ఆనాడు దైవ సేవకుల యొక్క త్యాగం. నీ తల్లిదండ్రులు నిన్ను నమ్మి బయటికి పంపించారు, నమ్మకంగా నువ్వు ఉంటావని. అంతేకాని నమ్మకం లేని పని తీసుకొచ్చి పెడతావని కాదు. అది పురుషుడైనా స్త్రీ అయినా. గమనించు తల్లి, ఎప్పుడైతే అతని బలమంతా పోయిందో అతని ఎక్కువగా బాధపడుతూ అప్పుడు లేచి దిక్కున లేచి చూస్తే అతని బలమంతా పోయిందట. అతని బలమంతా పోయింది. ఈరోజు స్త్రీగా నువ్వు ఉన్నావు, భర్తగా నువ్వు ఉన్నావు. నీ పేరు చెప్పుకుంటానే ఆమెకు కొండంత బలం రావాలా. అర్థమవుతుందా? నీ పేరు చెప్పగానే కొండంత బలం. మనం ఎలాంటి వాళ్ళం అంటే, మా ఆయన నేను చేసే పనికి ఏ పనికి సపోర్ట్ చేయడండి, పక్కింటి ఆయన మాత్రం బాగా సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే నువ్వు అని భార్యవు కాదు కాబట్టి. అర్థమవుతుందా? ఏంటోనండి, నేను ఎగ్జిబిషన్కి పోదామంటే మా ఆయన తీసుకెళ్ళాడండి. అవునమ్మా, నేను తీసుకెళ్ళమంటావా? మీరు చాలా మంచి వాళ్ళండి, మీరు తీసుకుపోతారండి, ఖర్చు పెడతారండి అంటే ఖర్చు పెట్టేదే చూస్తున్నావు, కానీ ఎందుకు ఖర్చు పెడతాడనేది నీకు తెలియదు. అది ఎవరికి తెలుస్తుంది? ఆయనకి మాత్రమే తెలుస్తుంది. అర్థమవుతుందా తల్లి? ఈమె ఎంతసేపు ఉన్నా కూడా అతని బలం ఎక్కడుందో తెలుసుకోవాలనుకున్నది. కొంతమందికి క్యూరియాసిటీ ఎక్కువ అనమాట, బాగా ఆశ ఎక్కువ అనమాట, బాగా ఎక్కువ ఆశ అనమాట. ఏంటి ఆశ? ఆ విషయాలు వచ్చినా ముండి కూర్చొని మంచంలో కూర్చొని పడుకొని ఉంటాడు తిని. చెప్పు ఏంది ఈరోజు వ్యవస్థ అంటే, రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా వానికి నిద్ర ఉండకుండా చేశారు. అదే చెప్పాను కదా, మహాతల్లి అనుకుంటే నిద్ర పట్టిస్తుంది, లేకుంటే నిద్ర లేకుండా చేస్తుంది. రెండు ఆప్షన్. మరి ఏముండవు. జాగ్రత్త తల్లి, నీకు ఏది తగునో అది చెయ్యి. నీ భర్త లేకపోతే నీకు విలువ లేదు. ఈరోజు నువ్వు అనుభవించే స్టేటస్ ఏదైతే ఉందో అది నీ భర్త ద్వారా వచ్చింది. ఈరోజు నువ్వు అనుభవించేటువంటి స్టేటస్ ఎవరి వల్ల వచ్చిందంటే నీ తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, నీ తల్లి పేరు నీ తండ్రి పేరు చెప్పుకోవాల్సింది. అర్థమవుతుంది? ఎవరు నువ్వు అంటే, నేనా వాళ్ళను నీ తండ్రి, మా నాన్న ఆయన వాళ్ళ నాయన. ఎవరు మా నువ్వు? మా ఆయన తెల్లా, మా ఆయన వాళ్ళ భార్య. అర్థమవుతుందా? ఒకవేళ నీకు ఆయనకు పొసగలేదేమో, ఈరోజు విడిపోయే స్థితిలో మీరు ఉన్నారేమో. విడిపించుకోవాలి. కొంతమంది కావాలని విడిపించుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి? చీటికి మాటికి గొడవ పడుతూ, చీటికి మాటికి అనని మాటలు తీసుకొని వచ్చి ఒక టాపిక్ మాట్లాడుతుంటే ఆ టాపిక్లో మరొక టాపిక్లు జంప్ అయిపోయి ఇలాంటి భయంకరమైన స్థితిలో కుటుంబ వ్యవస్థ కనబడుతుంది. ఎందుకు ఈరోజు ఈ మాటలు చెప్తున్నామంటే, ఏదేను తోటలో ఆదాము దగ్గర ఫెయిల్ అయిపోయినటువంటి ఫ్యామిలీస్ ఈరోజు కూడా ఫెయిల్ అవుతుంది. ఫ్యామిలీస్ అపవాది టార్గెట్ ఏంటంటే కుటుంబాలే వాని టార్గెట్. అపవాది టార్గెట్ ఎవరు? కుటుంబాలే. రెండవది ఒంటరిగా ఉన్నటువంటి వారిని వాడు టార్గెట్ చేస్తాడు. ఎప్పుడండి? ఒంటరిగా ఉన్నప్పుడు. ఏదేను తోటలో అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళింది. ఈరోజు ఒంటరిగా ఉన్నటువంటి ఆడబిడ్డల విషయంలో, ఒంటరిగా ఉన్నటువంటి మగబిడ్డల విషయంలో, అందుకే నరుడు ఒంటరిగా ఉండుట. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఎవడొస్తాడంటే అపవాది వస్తాడు. అపవాది ఆలోచనలు వస్తాయి, అపవాది తలంపులు వస్తాయి. అందుకు నువ్వు జతగా ఉండడం మంచిది. అయితే ఆ జత ఏంటి?
ఆ జత ఎవరు? ఎలాంటి వారిని మనం జతపరుచుకోవాలి, ఎలాంటి వారితో మనం జత కట్టాలి అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం అంటది, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తా, చీకటికి వెలుగుకు పొత్తా కాదు. అలాగేప్పుడు నీకు వాళ్ళకి ఎలాగ పొత్త అవుతుంది? దెలీలా చేసినటువంటి పని ద్వారా సంసోన్ తన బలాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని దృష్టిలో ఒక శాపగ్రస్తుడు అయిపోయాడు. కళ్ళు పీకించుకున్నాడు, తన చూపు పోయింది, తన బలం పోయింది, ఎందుకు పనికి రాకుండా పోయాడు. ఈరోజు నువ్వు కూడా అలాంటి స్థితిలోకి ఎవరిని తీసుకురాకుండా ఉండాలని దేవుని పెట్టి తెలియజేస్తుంది. ఇది మొదటిది. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం మొదటి మాట నుండి చదువుదాం. అరబ్బీయులతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడుకొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. అంటే అహజ్యా ఏమయ్యాడు? ఇప్పుడు రాజు అయ్యాడు. నెక్స్ట్ ఈ ప్రకారము యూదా రాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యం పొందెను. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడై అతనికి 42 years యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను. యెరూషలేములో ఒక సంవత్సరం ఆయన ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె ఆమె పేరు అతల్యా. చెప్పు గట్టిగా, ఏం పేరట? ఏమది? అతల్యా. పేరేం పేరు? అతల్యా. ఆమె పేరు. రెండవ స్త్రీ గురించి చెప్తున్నాను, చదవండి. దుర్మార్గముగా ప్రవర్తించుటకు ఈ తల్లి ఎలా ప్రవర్తిస్తాడ? దుర్మార్గంగా ప్రవర్తించడానికి అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. అబ్బా, ఇక్కడ నాకు వైపు చూడండి. తల్లి కుమారునికి నేర్పిస్తుందంట. ఎలాగా? దుర్మార్గంగా. తల్లి నేర్పిస్తుందంట బిడ్డలను దుర్మార్గంగా. ఈరోజు ప్రస్తుత కాలములో చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు ఉన్నా కూడా దెర్ ఈస్ నో యూజ్. తల్లిదండ్రులు ఉన్నా కూడా వారి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఎందుకంటే వారు మంచి చెడులు నేర్పించే వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళదే, ఈమెదే. ఆయన లోకం ఆయనదే, ఈమె లోకము ఈయనదే. కాబట్టి ఎంతోమంది పిల్లలు ఈరోజు చిన్నతనంలోనే తప్పుడు దారిలో వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? గమనించండి. తల్లి ప్రేమ పొందక, తండ్రి ప్రేమ పొందక వారు మధ్యలో ఎలా అయిపోతారు? యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది సెక్యూరిటీగా ఉన్నా కూడా అపవాది వాని ఆలోచనలు చెడ్డతలములు పుట్టిస్తున్నాడు. అపవాది ఎక్కడ ఉన్నాడంటే హృదయంలో ఉన్నాడు. అపవాది ఎక్కడ ఉన్నాడంటే చూపులో, కళ్ళల్లో, ఆలోచనలో ఉన్నాడు. ఎవరో వచ్చి పాపము చేపించడానికి ప్రేరేపించే అవసరం లేదు. వాడంతటకు వాడే పాపము చేసుకోవడానికి ప్రేరేపించేలాగున అపవాది ఈరోజు తయారు చేస్తుంది మనిషిని. అతల్య తన బిడ్డలను నీచముగా పెంచుతా ఉంది. ఈరోజు చాలామంది తల్లులు వాళ్ళ బిడ్డలను నీచంగా పెంచుతున్నారు. నీచంగా పెంచడం అంటే ఏంటి తెలుసా? వారికి చెడ్డ అలవాట్లు నేర్పించేది ఎవరు తెలుసా? ఈ తల్లే నేర్పిస్తుంది. తండ్రి కూర్చొని తాగుతూ ఉంటే తండ్రిని చూసిన కొడుకు కూడా నేను కూడా తాగుతే ఏమనలే మా నాన్నని అనుకుంటాడు. నువ్వు పీకలు ఇంట్లో పొగలు వదులుతూ ఉంటే వాడు కూడా బయట పీకలు వదులుతూ ఉంటాడు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం ఈస్ మోర్ దెన్ ఇంపార్టెంట్. యువర్ చిల్డ్రన్స్, పిల్లల విషయంలో జాగ్రత్త. బాలుడు నడవవలసిన త్రోవనికి ఎప్పుడు నేర్పియాలా? బాల్య దినమందే చిన్నప్పుడు నేర్పించాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుడి కొద్ది వాక్యాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210.